కరోనా సమయంలో ఒక వీడియో బాగా వైరల్ అయింది. అది నేను మీకు చెప్తే మీకు అర్థమవుద్దేమో. ఒక ఆయన ఎత్తైన లండన్ అనుకుంటా, లండన్ నగరంలో ఈ డాలర్స్ అన్నీ కూడా, కరెన్సీ కాగితాలన్నీ రోడ్ల మీద విసిరేశారు. అది నిజమైన వీడియో. చాలామంది చూశారు. అది ఏంటి ఆ వీడియో వెనక చరిత్ర అంటే, ఆయనకు ఒక 5 స్టార్ హోటల్ ఉందంట. ఈ కరోనా సమయంలో, లాక్డౌన్లో, క్వారంటైన్లో ఆయన హోటల్ని బిజినెస్ కొరకు మార్చాడు, క్వారంటైన్కి ఇవ్వడానికి. అందుకొరకు యజమాని హోటల్లో ఉండిపోయి మామూలు దానికంటే ఎక్కువ డబ్బులు, బోళ్ళన్ని డబ్బులు వ్యాపారం, కరోనాలో బోళ్ళంతమంది సంపాదించారు. అలాగ అందులో ఉండి ఆయన సంపాదించుకుంటున్నాడు. ఫ్యామిలీని జాగ్రత్తగా ఇంటికాడ పెట్టి 14 మందో 16 మందో ఉన్నారు ఆయన సంతానం. వాళ్ళందరిని ఇంట్లోనే పెట్టి సామాన్లు అయ్యి అక్కడికి పంపిస్తున్నాడు. ఈయన హోటల్లోనే ఉండిపోయి బిజినెస్ చేస్తున్నాడు. వాళ్ళ ఇంటిలోనికి ఎలాగెళ్ళిందో కరోనా వెళ్ళింది. ఒకరి తర్వాత ఒకరు మొత్తం ఇంట్లో ఉన్నోళ్ళు అందరూ చనిపోయారు. ఈయన అక్కడికి వెళ్ళడానికి లేదు, ఆయన ఇక్కడికి రావడానికి లేదు, చనిపోయారు మొత్తం. ఈ కరోనాలో విపరీతంగా డబ్బు సంపాదించాడు ఈయన. 5 నక్షత్రాల హోటల్ ఉంది, సంపాదించిన బోల్డ్ అంత డబ్బు ఉంది. భార్య లేదు, పిల్లలు లేరు, మనవలు లేరు, మనవరాండు లేరు, ఇంకెవరో కూడా. డబ్బంతా తీసుకెళ్ళి పైనుంచి ఇసిరేసి ఒక దూకి కిందకు దూకి చచ్చిపోయాడు. చనిపోయేటప్పుడు ఆయన చేతుల్లో రాసుకున్న సూసైడ్ నోట్ ఏంటో తెలుసా? ఎంత సంపాదించినా, ఏం సంపాదించినా ప్రాణాన్ని కాపాడుకోలేకపోయాను, ఉన్నదంతా నాకు నిరుపయోగమే అనే భావం వచ్చి ఆయన దూకి చనిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు జరుగుతున్న మారణ హోమం మా దేశం మీ దేశం, మా రాష్ట్రం మీ రాష్ట్రం, ఇవి మా నీరు, ఇది మీ నీరు, మా కులం మీ కులం, మా ఊరు మీ ఊరు. ప్రతి ఒక్కరూ కూడా, అందరిలో కూడా ఈ మానవత్వపు విలువలు లేకుండగా ప్రాంతీయ భేదముతో, దేశీయ భేదముతో, వర్గ భేదాలతో, కుల భేదాలతో కొట్టుకు చచ్చిపోవడానికి, ఒకరినొకడు చంపుకోవడానికి, ఈ ఆత్మహత్యలకు, ఈ హత్యలకు, వీటన్నిటికీ కారణం ఏంటో తెలుసా? మనిషి స్వార్థపరుడుగా మారిపోవడమే. ఈ స్వార్థపరుల సంఖ్య ఎంత విస్తరిస్తుందో ప్రభు అంత సమీపంగా ఆయన దిగి వచ్చేస్తున్నాడు. దీన్ని బట్టి నువ్వు గ్రహించవలసిందేంటో తెలుసా? ప్రభు వచ్చే సమయానికి మానవులందరూ కూడా చాలా మట్టుకు దేవునిలో లేనివారు, తన కొరకు, తన కడుపు కొరకే బ్రతుకుతారు. నేను నా ఇల్లు అనుకుంటాడు. లోకమంతా ఒక ఆయన సక్సెస్ స్టెప్స్ అని ఒక పుస్తకాన్ని రాశాడు. దేవుని బిడ్డలారా, ఒక రాత్రిలో త్వరలో కోటీశ్వరులం అవడం ఎలాగా అని రాశాడు. ఒక ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాడంట, అయ్యా నేను ఒక మహాగ్రంథాన్ని రాశాను, ఆ పుస్తకాన్ని అచ్చు వేయాలి, కొంచెం ముద్రణకు కావలసిన డబ్బులు సహాయం చేస్తే నేను అది పబ్లిష్ చేసిన తర్వాత పుస్తకాలు అమ్మగా వచ్చిన డబ్బుతో మీ అప్పు తీర్చేస్తాను, నాకు మొదట ముద్రణ కొరకు కాస్త డబ్బు కావాలి, ఇవ్వండి అన్నాడంట. ఈయన అన్నాడంట, ఆ పుస్తకం అంత అమ్ముడుపోద్దా? ఏంటా పుస్తకంలో ఉన్న సారాంశం, ఏంటా పుస్తకం అన్నాడంట. అప్పుడు ఈయన చెప్పాడంట, సులువుగా డబ్బు సంపాదించడం ఎలాగా అనే పుస్తకం రాశానండి అన్నాడంట. వెరీ గుడ్, అదే సార్ మార్కెట్లో చాలామందికి అవసరం, అది చాలామంది కొనుక్కుంటారు, కనుక ఆ పుస్తకాన్ని నేను ముద్ర వేయాలి, నాకు అప్పివ్వండి అన్నాడంట. అప్పుడు ఈయన కూల్గా అన్నాడంట ఒక మాట, నీవే నీ పుస్తకాన్ని చదువుకుని సంపాదించుకో అన్నాడంట. సులువుగా డబ్బు సంపాదించడం ఎలాగని ఉంది కదా నీ పుస్తకంలో, ఆ పుస్తకాన్ని నువ్వే చదువుకుని సంపాదించుకో, నా దగ్గరికి ఎందుకు వచ్చావు అన్నాడంట. నిజంగా అలాంటి పుస్తకాలు చాలా వచ్చినాయి.
అందులో ఒక పుస్తకంలోనంట సులువుగా డబ్బు సంపాదించడం ఎలాగా, ఒక రాత్రిలో కోటీశ్వరుడు అయిపోవడం ఎలాగా అని రాసి, ఆ రాయబడినటువంటి చేటభారతం అంటారు కదా, అలాగా 300 పేజీలో ఎన్నో రాసి సారాంశం ఏంటని అడిగితే ఎలా ముగించాడంటే, రాత్రి అందరూ పడుకున్న తర్వాత నువ్వు ఒక్కడవే నిచ్చెనెక్కి పైకి వెళ్ళిపో అంటాడంట. అంటే పోటీ లేకుండా రాత్రి అందరూ పడుకున్నప్పుడు నువ్వు ఒక్కడవే పైకి నిచ్చెనెక్కి ఎదిగిపో అని రాశాడంట. నేను అర్థమైందా మీకు? అర్థం కాలే, నాకు అర్థం కాలే. అదే ఆ పుస్తకం యొక్క సారాంశం. అర్థమైందా? దేవుని బిడ్డలారా, స్వార్థం స్వార్థం స్వార్థం. ప్రతి సంభవానికి కూడా మనిషిలో స్వార్థం, నేను అనేటువంటి స్వార్థం. దేవునికి అది ఇష్టం కాదు. దేవుడు అలాగ తన వారి కొరకు వచ్చాడు, మన వారిగా మారిపోయాడు. స్తోత్రం చెప్పండి. తన లోకాన్ని విడిచి వచ్చాడు, మన లోకంలో జీవించాడు. దేవునికి స్తోత్రం చెల్లించండి. మన లోకంలో నుంచి పునరుద్ధానుడై తిరిగి వెళ్ళాడు, మన కొరకు శ్రమ పడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లించాడు. యేసులో స్వార్థం లేదు. సర్వలోకాన్ని ప్రేమించిన దేవుడు. దేవుని బిడ్డ, ఇలాంటి యేసు కడుపును పుట్టి, ఇలాంటి యేసు రక్తములో కడగబడిన బిడ్డగా ఉండి, దేనికి స్వార్థం? ప్రతిదానికి స్వార్థమైనా, ప్రతీది కమర్షియల్గా ఆలోచించడమేనా? ఎవరితోనైనా మాట్లాడాలంటే, ఎవరి ఫోన్ అయినా లిఫ్ట్ చేయాలంటే, ఎవరికన్నా ఫోన్ చేయాలంటే వేస్ట్ కాడరా, ఆడి వల్ల ఏమి రాదురా, ఎవరి ద్వారా కలిసి వస్తుంది, చెప్పండి సార్, చెప్పండి ఎక్కడ, మనకు ఎంత వస్తుంది? మాట సాయం చేయాలంటే కమిషన్, ఏ సాయం చేయాలన్నా కమిషన్. వాళ్ళకి ఏమన్నా చేస్తే మనకేమొస్తుంది? మన ఇంటికి వస్తే వాళ్ళు ఏం పెడతారు? వాళ్ళ ఇంటికి వెళ్తే మనకేమి ఇస్తారు? అంటే వాళ్ళు వచ్చినా నీకే పెట్టాలి, నువ్వు వెళ్ళినా వాళ్ళే పెట్టాలి. ప్రతిదీ. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయి. ఎక్కడున్నామో, దేనికి దగ్గర అవుతున్నామో ఆలోచన చేయి. మళ్ళీ వీళ్ళకున్న సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఏంటో తెలుసా? నేను బోల్డ్ సంపాదించాను, నేను బోల్డ్ బంగారం కొనుక్కున్నాను, నేను బోల్డ్ కిరీటాలు పెట్టుకున్నాను, నేను కోడి. సంతోషం. నువ్వు 10 మందికి సహాయం చేసే, దేవునికో నీ కుటుంబానికి ఉపయోగకరమైన వ్యక్తివైతే అది ఇతరులకు సంతోషం. నీకు నువ్వు డబ్బా కొట్టుకుని నీకు నువ్వు సంతోషపడుతున్న సంతోషం ఉంది చూసావు, అది సంతోషం కాదు. ఈ రోజున మదర్ తెరీసా, ప్రపంచవ్యాప్తంగా మదర్ తెరీసా పేరు తెలియని వాళ్ళు ఉండరు. ఈ రోజున అన్ని జాతుల్లో, అన్ని దేశాల్లో చాలామంది పేరు, పిల్లల పేర్లు, ఆడపిల్లల పేర్లు మదర్ తెరీసా అని, ప్రత్యేకించి రోమన్ క్యాథలిక్ ఇన్స్టిట్యూషన్స్లో మదర్ తెరీసా పేరు ఉంటాయి. స్కూల్స్ పేరు, హాస్పిటల్స్ పేర్లు. స్వచ్ఛందంగా వాళ్ళ ఇళ్లలో మదర్ తెరీసా పేరు పెట్టుకుంటారండి. ఆటోలకి ఆవిడ ఫోటో పెట్టుకుంటారు. ఏముంది ఆవిడలో? ఏం సంపాదించింది? చనిపోయిన తర్వాత ఆవిడ వస్తువులను ఒక మ్యూజియంగా చేద్దామని చూస్తే ఓ బకెట్టు, ఒక చాప తప్ప ఏం దొరకలే అక్కడ. ఏం విలువైన చీరలు కట్టుకుంది, ఏం బంగారు నగలు పెట్టుకుంది? ప్రియులరామి చేసిన సేవ ఎంత ప్రభావితం చేసింది. ఈ రోజున నీ పరిధిలో నువ్వు సేవ చేయొద్దు, మదర్ తెరీసాలాగా మారిపోవద్దు, కానీ నువ్వేం మార్పు చెందక్కర్లేదు. కానీ నువ్వు చేసేదంతా చేయి, నువ్వు సంపాదించుకో, వర్ధిల్లు, ఆశీర్వదించబడు. దేవుడు అన్నీ చెప్తున్నాడు. స్వార్థంగా బ్రతకొద్దని కోరుకుంటున్నాడు. ఏమన్నాడు? స్వార్థంగా బ్రతకొద్దని కోరుకుంటున్నాడు. కొంతమందిని గురించి అంటారు, వీళ్ళ పిల్లికి కూడా తినేసింది మిగిలిపోయిన రొట్టె ముక్కలు బయట వేస్తే లాజర్ తిన్నాడు. కొంతమంది అలా కూడా బయటేరు. ఎప్పుడు బయట వేస్తారంటే ఫ్రిడ్జ్లో 24 days అయిపోయిన తర్వాత, అవి నాసు పట్టి పాసు పట్టిన తర్వాత అవి బయట పడేసినా
కుక్కో పంది వచ్చి తూ అని ఊసేసేలాగా ఉంటేనే బయటికి వేస్తారు. అప్పుడు దాకా బయటే వాళ్ళకి చేతులు రావు వాళ్ళకి. మన వల్ల మనం ఎంత అభివృద్ధి చెందుతున్నా, మన ఆశీర్వదించబడుతున్నా, మనతో ఉన్నవారు, మనకు సహకరిస్తున్నవారు, వాళ్ళు కూడా బాగుపడాలని కోరుకుని వాళ్ళకి సహకరించే మనసు కూడా ఉండనటువంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు ఈ రోజుల్లో. మనందరం ధర్మాత్ములము అయిపోయి ఏదేదో చారిటీస్ చేయాలని నేను అనడం లేదు. మన బ్రతుకులు ఎంతో మనకు తెలుసు. మనకున్న దానిలో నువ్వెవరికి ఇవ్వకపోయినా పర్లేదు, నువ్వు స్వార్థంగా బ్రతకకుండా ఉంటే చాలు. నీ స్వార్థానికి ఇంకొక కుటుంబమో ఇంకొక వ్యక్తితో బలైపోకుండా ఉంటారు. మన స్వార్థం కొరకు కొన్ని కుటుంబాలను నాశనం చేస్తామండి. మన స్వార్థం కొరకు పచ్చని సంసారాలను విడగొట్టేస్తామండి. మన స్వార్థం కొరకు ఎదటి వాళ్ళ బిడ్డల జీవితాలు నాశనం చేస్తామండి. మన స్వార్థం కొరకు దానివల్ల ఏదో ఒకటి లబ్ధి పొందాలని, ఏదో ఒకటి ఎంత తప్పది.